మలయాళం సినిమాకి పోదామా? ఎందుకురా, నా డెక్ లో ఫ్రెంచ్ సినిమాలు చూపిస్తాను, పద. నీకేం గురు, కోటీశ్వరుడు కొడుకువి, నోట్లో బంగారం పళ్లతో పుట్టావు. 5 స్టార్ హోటల్ బ్రతుకు నీది, హాస్టల్ బ్రతుకులు మావి. నీ దర్జా మాకు వస్తుందా? ఫ్రెండ్షిప్ కి దర్జా ఏమిట్రా? ఎవర్రా మా షోక్గా ఉంది ఆ పిల్ల? ఒరే, అది నా చెల్లెలరా. ఓ సారీరా, సారీ సారీ. ఒరేయ్, ఈ పిల్లవర్రా? ఇది కూడా నీ చెల్లెలనట్రా బామర్ది? ఆ అమ్మాయిని చూడదురా, పళ్ళు రాలుతాయి. ఏరా, అందరూ ఆ అమ్మాయిని ఫెడేల్ రూపావతి అంటారు. పలకరిస్తే చెంప ఫెడేల్, లవ్ లెటర్ రాస్తే వీపు ఫెడేల్. ఓహో, ఇలాంటి గుర్రానికి కళ్ళె వేయడమే మగతనం రా. నేను చూసుకుంటాలే. వద్దురా, అనుభవం మీద చెప్తున్నాను, నా మాట విను. నోరు మొయ్యరా, అది నీ అనుభవం. కానీ ఈ ప్రకాష్ ఏం చేస్తాడో చూడు. ఏం చేస్తావు? ఐ లవ్ యూ అని ఎగిరి కాళ్ళ మీద పడతావా? నెవర్. ఆ అమ్మాయినే ఐ లవ్ యూ అనిపించి నా కాళ్ళ మీద పడేలా చేస్తాను. లేకపోతే నా పేరు ప్రకాషే కాదు. జగదాంబ బలుకు, కంచి కామాక్షి బలుకు, మధుర మీనాక్షి బలుకు, పెదవాడ కనకదుర్గమ్మ బలుకు. మంచి రోజులు వచ్చాయి, మంచి రోజులు వచ్చాయి. అమ్మ బలుకు, జగదాంబ బలుకు, కంచి కామాక్షమ్మ బలుకు, మధుర మీనాక్షమ్మ బలుకు. సార్, సార్. నమస్కారం సార్. నా పేరు కె రామారావు, బిఏ బిఏడి. మున్సిపల్ హై స్కూల్లో హిస్టరీ టీచర్ గా చేరానండి. అమ్మా రూప, ముగ్గయిందిగా, లోపలికి వెళ్ళమ్మా. మా అమ్మాయి రూప. అద్దెకిస్తారని విన్నాను. ఏమిటి? మీ ఇంట్లో పోర్షన్ అండి. అదే ఇస్తాం గాని బ్రహ్మచారులకు ఇవ్వం. వద్దు సార్, సన్యాసి బుద్ధి సన్నాసి బుద్ధి మనలాంటి సంవత్సరాలకి వాళ్ళతో సరిపడదు. అంటే నీకు పెళ్ళయిందా? 2 ఏళ్ళయిందండి, 3 పిల్లలండి. రెండో కనుపులో కవల పిల్లలు పుట్టుకొచ్చారండి. ఆపరేషన్ కూడా అయిపోయిందండి. అలాగా, ఇల్లు చూద్దుగానరా. మేడ మీద పోర్షన్ రా. ఇది హాల్ అయ్యా. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుందండి. ఇది కిచెన్. ఓహో, చాలా పెద్దది సార్. ఇదేమో బెడ్రూమ్. బాగుంది, చాలా బాగుంది సార్. గాలి బ్రహ్మాండం అయ్యా. అది స్కూలు, అది హాస్పిటల్, ఇది అమ్మవారి గుడి. ఇక్కడి నుంచే బాగా దర్శనం అయ్యేట్టుంది. నాకు బాగా నచ్చింది సార్. అద్దె విషయం అనేసుకుంటే మా ఆవిడికి ఉత్తరం రాసి వెంటనే రమ్మంటాను సార్. ఆవిడ లేకపోతే నాకు అసలు ఏమీ తోస్తండి. అద్దె విషయం మాట్లాడుకుందాం పద. నాన్నా, ఏమ్మా? 2-3 సార్లు ఫోన్ చేసినా గ్యాస్ రాలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేయి. అలాగే. ఏ రామారావు, అప్పుడే సిలిండర్ కూడా తెచ్చుకుంటున్నావు? అవును సార్, ఫోన్ చేసి వాడు ఎప్పుడో తెచ్చేదాకా చూస్తే మా ఆవిడ వచ్చేలాగా రెడీ కావదా? పిల్లలతో ఇబ్బంది పడుతుంది కదా సార్. నేను ఏదైనా సహిస్తాను, కానీ కట్టుకున్న ఇళ్ళలో కష్టపడితే మాత్రం సహించలేను సార్. అదృష్టవంతురాలు ఆవిడ. ఏం సార్, మీ ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? అవునయ్యా, ఫోన్ చేసి వారం రోజులు అయింది. నా దగ్గర గ్యాస్ ఉంది, వాడుకోండి సార్. మరి మీకు? మా ఆవిడ ఊరు నుంచి వచ్చేంత వరకు నాకే అవసరం అండి. అలాగే ఎప్పుడైనా కాఫీ కావాలనిపిస్తే మీ అమ్మగారి పేరేమన్నారు? రూప, ఆవిడ గారు రెడీ తాగుతాను. అమ్మా రూప, కొంచెం సాయం పట్టమ్మా, ఒక్కడే కష్టపడుతున్నాడు. అవునరా. గురు, ఏమిటి వేషం? సంసారం చెప్పి రూపా వాళ్ళ మేడ మీద మకా వేశాను. సంసారం చెప్పావా?
ఇక రూప నిన్నెందుకు ప్రేమిస్తుందిరా ముందు కోటలో పాగా వేశాను కదరా, ఇక మీదనే గుండెలో గుసగుసలు. నిజమైన ప్రేమ ఎప్పుడు రాజమార్గం గుండానే రాదురా, ఒక్కోసారి దొడ్డి గుమ్మం గుండా కూడా వస్తుంది. మీరు అలా చూస్తూ ఉండండి, రూప చేత ఐ లవ్ యూ అనిపిస్తాను. దగ, మోసం, ద్రోహం ఎక్కడి ప్రకాష్? ఒరే పుండాకూరు ప్రకాష్, దిగారా కిందకి. ప్రకాష్ ఎవరు నాన్న? రామారావు గారు దేనికో బయటకు వెళ్లారు. ఏ? వాడు రామారావు కదమ్మా, ప్రకాష్. హిస్టరీ మాస్టర్ అని చెప్పుకుంటున్న వీడి హిస్టరీ మొత్తం బయటపడింది. పెళ్లిళ్ళ పేరయ్య కొన్ని జాతకాలు చూపించాడు, అందులో వీడి జాతకం ఇదిగో. సార్, మా ఆవిడ దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందండి. వచ్చింది సార్. నిన్ను చదవేస్తే ఉన్నమతి పోతుందని మీ నాన్నగారు నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. నీ ఫోటోతో సహా తెలుగుదేశం అంతా నీ జాతకాలు పంచి పెడుతున్నారు. చూడండి మిస్టర్ పిఎస్ ప్రకాశరావు గారు. నేను ప్రకాష్ రావునే. అయితే ఏంటంట? మరి రామారావు అని పెళ్ళయిందని ఎందుకు అబద్ధం చెప్పావు? బ్రహ్మచారణం చెప్తే ఇల్లు అద్దెకిస్తారా మీరు? ఎందుకు ఇస్తారు? మిరపండు లాంటి కూతురుంది, కాకి తన్నుకెళ్లిపోతుందేమోనని భయం మీకు. మీ అమ్మాయికి మగవాసన గిట్టదని తెలిసింది నాకు. అందుకే మీ కూతురుతోటే ఐ లవ్ యూ అనిపించుకుంటానని మా ఫ్రెండ్స్ దగ్గర ఛాలెంజ్ చేసి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన కొద్ది రోజులకే నా మనసంతా మీ అమ్మాయికి ఇచ్చేశాను. రాత్రిళ్ళు ఐ లవ్ యూ రూపా, ఐ లవ్ యూ రూపా అని ఒకటే కలవరిస్తున్నాను. మర్యాదగా పెట్టే తీసుకుని బయట నడుస్తావా? పోలీసులు పిలవమంటావా? డిఐజీ ధనంజయ్ గారి నెంబర్ కావాలా? 72780. మా బాబాయ్లండి, వస్తారు, పిలవండి. అయితే నలుగురు రౌడీలను పిలిపించి చావగొట్టి పంపిస్తావు, చూస్తావా? సార్, మీరు అరిచి గీ పెడితే 6 మంది రౌడీలు రావచ్చు. నేను ఈల వేస్తే ఈ ఊళ్ళోనే కాదు, ఇరుగు పొరుగుల రౌడీలు కూడా పోగైపోతారు. మా నాన్న ఎవరనుకుంటున్నారు? కత్తుల రత్తయ్య, ఈ ఊరినే కొనేయగలడు. ఇంత మోతుబరి మగాణ్ణి నన్ను కట్టుకోవడానికి మీ అమ్మాయికి ఎందుకండి అంత నిలుగు? నాకు చదువు ఉంది, సంస్కారం ఉంది, అందం ఉంది, గుణం ఉంది, 10 తరాలు కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులున్నాయి. ఇంకా ఎందుకండి ఆలోచిస్తారు మామగారు? మామగారు రూప నాకు భార్య అయితే మీరు నాకు మామే కదా. బాబు, నీకు చేతులెత్తి దండం పెడతాను. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళు తండ్రి. నాన్న అలా బ్రతిమాలతారే? ఆయన్ని ఉండనివ్వండి. థ్యాంక్ యూ. ఏమిటి రూపా? నేను మిరప్పండి నేను ఒప్పుకున్నాడుగా. నా కారు కపాలానికి కేటు చేస్తాను. ఉండనివ్వండి. రంగులు మార్చి మోసాలు చేసి ఆడదాని మనసుని గెలవటం అతను అనుకున్నంత సులువైన ఆట కాదని అతనికి తెలిసొచ్చేలా చేస్తాను. లుక్ మిస్టర్, నీకు సరిగ్గా 1 నెల రోజులు గడువిస్తాను. నా చేత నేను నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పించగలిగితే గెలుపు నీది. లేదా 31వ రోజు అంటే సరిగ్గా జనవరి 1 ఈ ఇల్లు వదిలి మర్యాదగా వెళ్లిపోవాలి. అంగీకారమేనా? 30 రోజులు చాలా ఎక్కువ. ఇంత సుదీర్ఘమైన అవకాశం ఇవ్వటంలోనే మీ అమ్మాయి మనసు ఏమిటో తెలిసిపోతుంది. ఈ ఛాలెంజ్ కి నేను రెడీ. ఏదో గుడ్డి గుర్రానికి స్వారీ చేయడంలో గొప్పతనం ఏముంది? ఇలా సకిలించి బుసలు కొట్టే పంచవన్నెల పంచకళ్యాణిని సాధించడమే నాకు గర్వం. నానా, జనవరి 1వ తేదీన ఇంట్లో దిగడానికి ఒక మర్యాదస్తుడి దగ్గర అడ్వాన్స్ పుచ్చుకోండి.